తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా ఆటో కార్మికులు ఆందోళన దిగారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఇంధన ధరలతో ఆటో నడపడం భారంగా మారిందని, సంపాదన అంతా ఇంధన ఖర్చులకే సరిపోతోందని కార్మికులు వాపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఇంధన ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. మిత్రులారా, నా పేరు లక్ష్మయ్య. నేను ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. మేము ఆటో జిల్లా కమిటీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. గతంలో కూడా డీజిల్, పెట్రోల్ ధరలు, వంట గ్యాసు, నిత్యావసరమైన వస్తువులు ఇవన్నీ పెంచడం జరిగింది. సామాన్యమైన మనిషికి, మధ్యతరగతి సగటు మనిషికి ఈ ధరలు కానీ అందుబాటులోకి తీసుకురాకపోతే దేని స్థితికి వెళ్ళే పరిస్థితి ఉన్నది. ఇక్కడ రాష్ట్రంలో కూడా శ్రీశక్తి పథకం పెట్టి ఆటో సోదరులకందరికీ అన్యాయం జరిగింది. మేము శ్రీశక్తి బస్సు పథకానికి వ్యతిరేకం కాదు అని ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడ రాష్ట్రం చూస్తే ఏదో నిత్యావసరమైన వస్తువులు కూడా పెంచుకుంటా పోతుంది. గ్యాస్ కావచ్చు, నూనె కావచ్చు, ఏ పప్పులు, ఉప్పులు మొత్తం సగటు మనిషికి అంటే తీసుకునే విధంగా లేకుండా ఒక సగటు మనిషి ఒక రోజు పనికి పోతే 600 రూపాయలు కూలి ఇచ్చుకొని ఆ కుటుంబాన్ని నడపలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా ఈ రోజు కష్ట పరిస్థితుల్లో ఉంటే దానికి తగినట్టు కేంద్ర ప్రభుత్వము, మన ప్రధానమంత్రి మోడీ గారు డీజిల్ పెంచుకుంటా, పెట్రోల్ పెంచుకుంటా వెళ్ళడం జరిగింది. మన తెలంగాణలో సభలో ఆయన మాట్లాడడం జరిగింది. 8 సూచనలు మన భారతదేశంలో ఉన్న ప్రజలకి తెలియజేశాడు. నిజమే, మేము దానికి అంగీకరిస్తున్నాము. కానీ ఈ సగటు మనిషి బతకాలంటే ఈ రోజు పరిస్థితి ఎంత కావాలనే దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. ఈ రోజు ఎవరు అసెంబ్లీలో కానీ ప్రతిపక్షం కానీ నోరు ఎదిపే పరిస్థితి లేదు. ఏది చూసినా సగటు మనిషి మీద భారం పడి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మేము సిఐటి తరఫున మేము డిమాండ్ చేసేది ఆటో కార్మికులు కావచ్చు, బస్సు కార్మికులు కావచ్చు, లారీ అందరికీ అందుబాటులోకి డీజిల్ తగ్గించి తీసుకొని రావాలా, గ్యాస్ ధరలు తగ్గించాలా. అదేవిధంగా వంటకి సంబంధించిన ధరలు కూడా తగ్గించాలా. తగ్గిస్తే ప్రజలందరూ కూడా ఉపయోగపడి ముందు వేయడానికి బాగుంటుంది. ఈ రోజు బతకలేని పరిస్థితి. ఈ రోజు భారతదేశంలో ప్రజలు బతకాలంటే సమస్యలు మీకు తెలియకుండా ఏమి లేదు. ఈ రోజు ప్రధానమంత్రి గాని, సీఎం గారు గాని కానవాళ్ళు తగ్గించుకుంటే ఏదో పొదుపు చేస్తామనేది కాకుండా ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నదని కూడా మీరు ఆలోచించి ప్రజలకి ఉపయోగపడే విధంగా ముందుకు పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అందరికీ కూడా ఈ డీజిల్, ముఖ్యంగా ఈ రోజు పెట్రోల్ బంకులు కూడా రాష్ట్రంలో అన్ని దగ్గర కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు కూడా మూసేసే పరిస్థితి ఏర్పడింది. అందుబాటులోకి డీజిల్ తీసుకొని వచ్చి ప్రజలందరూ కూడా ఈ రోజు డీజిల్, పెట్రోల్ బంకులు మూసేస్తే ఇక్కడ 2 కోట్ల మంది ఈ ఉపాధిని, ఈ ఆటో డ్రైవర్లు కావచ్చు, డ్రైవర్ వృత్తి నమ్ముకొని బ్రతికే వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఏళ్ళలో కూర్చోవాల్సిన పరిస్థితి. ఆ స్థితిని ముందుగా తీసుకురాకుండా దీన్ని మీరు డ్రైవర్లకి అందరికి కానీ ప్రజలకి అందరికి కానీ అందుబాటులోకి తీసుకొని వస్తారని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ, మాకు ఈ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.